ప్రభువా, నా తండ్రి, నా దేవా, నాయనా నువ్వు మాట్లాడగలవు. నాకు నీ వాక్యము నాకు ఇమ్ము. నాకు మాట్లాడగలిగే శక్తి లేదు, నీ శక్తి నాకు ఇమ్ము. అయ్యా యేసయ్యా, కనికరించుము. యేసయ్యా, నాకు ప్రార్థన నేర్పుము. ఎందుకు ఈరోజు మాట్లాడటం కూడా నాకు కష్టముగా కనిపిస్తుంది. నాయనా, నా తండ్రి, నీవు మాట్లాడిచ్చు నాయనా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మమ్మల్ని అందరినీ మరి విశేషముగా నీ బిడ్డలైనటువంటి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరినీ ఆకర్షించుము, ఆశీర్వదించుము నాయన. నా ప్రభువా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు. నా భార్య ప్రమేల గురించి ప్రతి నిమిషము నీ బిడ్డలు ప్రార్థన చేశారు, నీవు తీసుకుని వెళ్ళావు. నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నా గురించి ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ ఆశీర్వదించండి. నా ప్రభువా, నేను ఈ దేహము నీ కొరకు మాత్రమే నాయనా. అవును ప్రభు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట చాలా విలువ కలిగినది. అవును ప్రభువా, నువ్వు ఆయనను స్తుతించుటకు, ఘనపరచుటకు ఆయన కొరకు నిన్ను పుట్టించుకున్నాడు. అవును, శరీరము భార్య కొరకు మాత్రమే, మిగతా శరీరం మొత్తము కూడా నీ కొరకే. ఆకాశ పోయింది, ఇక ఇప్పుడు సంపూర్ణంగా నీదే అయినది. నీకు వందనాలు, నీ కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. నా దేవా, మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క బిడ్డలైనటువంటి ప్రతి వారిని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? దేవుని కృప వలన బాగున్నాం. ఆమేన్. ఈ దినమున మరి ఈరోజు మా కార్యము జరుగుతున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. పిలుపు 3వ అధ్యాయము 3వ వచనం, 3వ అధ్యాయం 20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడుండి? మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అందరికీ వినిపిస్తున్నా? వినపడుతుందా? వినపట్లేదు? వినిపిస్తున్నా. ఇప్పుడు అందరి యొక్క పౌరస్థితి పరలోకములో ఉందా? మనకి అన్యులైనటువంటి వారి యొక్క పౌరస్థితి మన పౌరస్థితి పరలోకమందు. ఆమేన్. అంటే ఇక్కడ చెప్పబోతున్నటువంటిది ఏంటంటే, అన్యులుగా ఉన్నారు,
లోక సంబంధులుగా జీవించినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క పౌరస్థితి అక్కడ ఉండదు. అవునా? అవును. ఆ, ఎవరిది అంటే మన 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 వారిది కాదు. కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మన అన్నాడు. మన పౌరస్థితి పరలోకమందు అది వెళుతుంది. ఆమేన్. 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 అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆ ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసించారో వాళ్ళు మాత్రమే పౌరస్థితి కలిగినటువంటి వారు. పరలోకమందు మన పౌరస్థితి జాగ్రత్తగా. ఆమేన్. హల్లెలూయా. వస్తుందమ్మా? వస్తుందా? వస్తుంది అంకుల్. సరే, ఇది క్లోజ్ చేస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ నుండి పరలోకము నుండి. ఆమేన్. మరి వీళ్ళు లోకస్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ పౌరస్థితి గురించి ఆలోచించలేదు. వాళ్ళు భూ సంబంధమైన వాటి మీద సంబంధమైనటువంటి వారు వాళ్ళన్నీ కూడా లోక సంబంధమైనటువంటి విషయాలు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమని మన ఆ సహోదరుడు చాలా పౌరస్థితి పరలోకమందు కలిగి ఉంది అని చెప్పగలమా? చెప్పలేదు. మనం చెప్పలేము. అది చెప్పాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తను విశ్వాసము కలిగినటువంటి వాడు, ధైర్యము కలిగినటువంటి వాడు. ఎస్, నేను చనిపోతే నేను ఖచ్చితంగా ప్రభు దగ్గరికి నేను వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఆమేన్. ఆమేన్. అక్కడ నుండి ఎక్కడ నుండి? పరలోకం నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టుకొనుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఇంకా బతికున్నాము, ఇంకా మనం బతికి ఉన్నాము, మనం ఎదురు చూస్తున్నాము. ఆమేన్. పౌరస్థితి పరలోకములో ఉన్నది. డెఫినెట్ విశ్వాసము డెఫినెట్ గా నువ్వు కలిగి ఉన్నావు. డెఫినెట్ గా కలిగిందని. అలాంటి విశ్వాసము కలిగినటువంటి నీవు కాబట్టి నేను అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడు నిమిత్తము కనిపెట్టుకున్నాను అని. కాబట్టి మన విశ్వాసం ఎప్పుడు జారిపోకూడదు. ఆమేన్. నీకు కలిగిన విశ్వాసం ఎప్పుడు నీ దగ్గర నుంచి పోకూడదు. అర్థమైందా? ఆమేన్. తర్వాత సమస్తమును 20 వచ్చిన సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఏం చేయాలమ్మా? మాత్రము లోబర్చబడిన దానికి కృత నిబంధనలు పాత నిబంధనలు ఎలా ఉంది, కృత నిబంధనలు ఎలా ఉంది గమనించారా? అవును. పాత నిబంధనలో సాతానుడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా ఇట్ట జరిగిందయ్యా అని చెప్పుకునే అవకాశము
ఉంది. ఉంది. కానీ కొరత నిబంధనలోన తన పారద్రోల అధికారాన్ని ఇచ్చారు. ఆయన సర్వాధికారము ఇక వాడు పోవటానికి వీలే లేదు. లేదు. కాబట్టి ఏది అక్కడికి పోవటానికి వీలేదు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడు. కాబట్టి సమస్తమును తనకు సమస్తము ఎటొచ్చింది? ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన అప్పుడు సమస్తమును ఆయన తనకు మాత్రములపరచడానికి కారణం ఏంటంటే ఆయన చనిపోయి లేచాడు కనుక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మన దీన శరీరము మహిమగల శరీరమునకు సమరూపము కలదానిగా మార్చును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన దీన శరీరము మన దీన శరీరము అది అంటే మామూలుగా అయితే అందరూ ఒక్కటే ఉంది మొట్టమొదట, అవునా కదా? అవును. వాళ్ళది మనది అంటే అన్యజనులు లేకపోతే భయము దేవుని భయం కలిగినటువంటి వారు, భయం లేనటువంటి వారు, దేవుని యందు విశ్వాసము కలిగిన వాళ్ళు, విశ్వాసము ఉన్నవాడు అందరూ కూడా ఒక శరీరము కలిగి ఉన్నారు. శరీరము కలిగి ఉన్నాను. వాళ్ళ యొక్క శరీరము కూడా శరీర సంబంధమైనటువంటి వారిని మాట్లాడుతున్నది. వీళ్ళ శరీరం కూడా మరి మాట్లాడుతూనే ఉంటుంది. కానీ వాళ్ళకి మధ్య కొంచెము వేరియేషన్ ఉంది. వీళ్ళకి మధ్య ఏముంది? దీన శరీరము. అంటే వాళ్ళ శరీరము కలిగినటువంటి అహంకారము కలిగినటువంటిదిగా శరీర సంబంధమైనటువంటివన్నీ వాళ్ళకి శరీర సంబంధమైన కార్యములు, శరీర సంబంధమైన కార్యములు అంటే శరీరం అంతా కూడా ఏమవుతుంది? అహంకారము, గర్వము, ఇక శరీర సంబంధమైన కార్యములన్నీ కూడా వాళ్ళకి ఆ లక్షణములన్నీ కలిగి ఉంటారు. అర్థమైందా? అర్థమైంది. వాళ్ళు అందుకనే వాళ్ళ యొక్క శరీరము ఆ రీతిగా ఉంది. మన శరీరం అయితే ఇక్కడ రాశాడు మన ఆమేన్. హల్లెలూయా. మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు. మన అంటే విశ్వాస అవిశ్వాస అది అందుకని నేను చెప్పాను మన దీన శరీరము. శరీరం ఏమవుతుంది? నలగగొట్టబడింది. ఆమేన్. దీన శరీరం బాగా మెత్తగా బాగా చేశాడు తన మహిమ గల శరీరమును. అదేనమ్మా, బాగా నలగొట్టాడు. మన దీన శరీరం అంటే బాగా నలగొట్టాలి. నలగొడితే అప్పుడు అదేమవుతుంది? మహిమగల శరీరంగా. మొట్టమొదట దీన శరీరంగా మార్చబడేది. దెబ్బలు తిని బాగా దెబ్బలు తిని దీన శరీరంగా మార్చబడింది. విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళమై. ఎందుకంటే మీరు చెప్పుకున్నట్టుగా సాతానుడు ప్రవేశించే అవకాశము లేదు. కాబట్టి నీ దీన శరీరంగా మార్చబడాలంటే కేవలము ఆయన మాత్రమే చేయగలడు.
కాబట్టి నన్ను వాడొచ్చాడు సైన్యం, వాడొచ్చాడు మీదకి, ఈడొచ్చాడు చేశాడు. మన శరీరము అన్నాడు. అందుకని వాళ్ళకైతే ఎవడెవడో వస్తాడు, వాడితో మనకి పని లేదు. కనుక మన మన దీన శరీరము అంటే ఈ శరీరము అమలు శరీరము మనకి అందరికీ ఉన్నటువంటి శరీరమే మనకున్నది. కానీ ఆయన ఏం చేశాడు? మహిమగల శరీరం. దీన శరీరం. దీన శరీరం అంటే బాగా నలగగొట్టబడిన శరీరం. బాగా దంచాడు. అంటే అనేక రకాలుగా నువ్వు అనుభవాలు పొందావు అబేల్. ఆమేన్. కాబట్టి దీన శరీరం వచ్చిన తర్వాత బాగా మెత్తగా దంచిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడు? మహిమగల శరీరం. తన మహిమగల శరీరం. మహిమగల శరీరం. మన దీన శరీరం. తన మహిమగల శరీరముగా. కాబట్టి మన దీన శరీరము తన తన మహిమగల శరీరం. 2 పదాలు ఇంపార్టెంట్ ఇక్కడ మన తన తన మహిమగల ఆమేన్. శరీరమునకు. దీన శరీరము, మహిమగల శరీరము. శరీరము ఒకటి మామూలు శరీరము, దీన శరీరము. ఇప్పుడు మహిమ గల శరీరము. యేసయ్య క్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు శరీరము ఏమైందమ్మా? నలగగొట్టబడి మహిమ గల శరీరము. ఎట్లా గమనించాం కదా? అవునా, చనిపో మరణ చూసాము. ఆయన శరీరము దీన శరీరం, మామూలు శరీరం కాదు. ఆమేన్. ఆమేన్. ఆయన దీన శరీరము కలిగినోడు. తర్వాత మహిమ శరీరంగా మహిమగల శరీరము సమరూపము గలదానిగా మార్చును. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శ్రమలు, ఎన్ని శ్రమలు పడ్డాడో చెప్పండి. ఆయన శరీరము ఎలా మార్చబడిందో చూడండి. చాలా భయంకరంగా మనం అసలు చెప్పలేము. చాలా భయంకరంగా బాధలు అనుభవించాడు. ఎంతో అనుభవించాడు. నా ప్రభు ఎంత ప్రాణము పెట్టాడు. ప్రాణము పెట్టినంతగా దాని యొక్క దీన మహిమ, దీన శరీరము క్రమేపీ అది మార్చబడుతుంది. ఏ రకంగా? తన మహిమగల శరీరముగా మార్చుకుంటున్నారు. మహిమను బట్టి ఆయన దీన శరీరము మహిమ శరీరం మార్చబడింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీ శరీరము కూడా నలగగొట్టబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ శరీరం కూడా బాగా నలగ కొట్టబడుతుంది. ఆమేన్. ఆమేన్. కాబట్టి నేను బాధపడటం లేదు. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. నేను బాధపడటం లేదు. నేను నా శరీరము మొత్తం కూడా నా ప్రభు కంప్లీట్ బాగు చేసే విశ్వాసము నాకుంది. ఆమేన్. కాకపోతే ఆయన ఇష్టము, ఆయనకు మహిమ ఘనత ప్రభావము కలుగును కాక. కాబట్టి ఆయన మహిమ కల శరీరమునకు సమరూపముగా మార్చుకుంటున్నారు. దాన్ని మార్చుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక అంతకనే ఏం కావాలమ్మా? yes Lord. Thank you Lord. ఇప్పుడు 83, 84 మన వచ్చింది. ఇంకా మహా అయితే ఎంతకాలం పడుతుందమ్మా మనం తెలియదు. దాని గురించి దుఃఖపడేది, బాధపడి తక్కువ వయసు కోసం బాధపడడం అనవసరం కదా.
4వ వచనం కూడా చదువమ్మా. 4 3వ అధ్యాయం ఫిలిప్పు 4వ అధ్యాయం మొదటి. శరీరం ఆస్పదం కావున నేను అపేక్షించు నా ప్రియ అమ్మా నేను అపేక్షించు నా ప్రియ తమ మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదాని మార్చును అన్నాడు. బాగుంది. ఆమేన్. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా నా ప్రియులారా మీరందరూ నా కిరీటమునై ఉన్న నా ప్రియులు అంటున్నాడు. ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. ఆమేన్. ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా ఆనందము కలిగినటువంటి వ్యక్తులుగా మీరుండాలి. నా కిరీటములో ఉన్న నా ప్రియులారా ఆనందమును నా కిరీటమునై ఉన్నవి నందు స్థిరులయ్యుండుడి. ఆమేన్. కాబట్టి మనము ఇలా తయారవ్వాలి. మొట్టమొదట దీన శరీరముగా మామూలు శరీరము కలిగి అటు వాళ్ళది ఇటు మనది ఒకే రకముగా ఉన్నది. అక్కడ నుండి మన దీన శరీరముగా మార్చబడాలి. తర్వాత బాగా నలగొట్టబడాలి. మహిమ శరీరముగా మార్చబడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శరీరము బాగా మెత్తగా నలుగొట్టారు. మీరు లేవీయులు 4వ అధ్యాయము, టైం లేదు నాకు, అయిపోయింది. కాబట్టి ఆయన నలగొట్టబడెను. ఆయన నలగా కొట్టబడ్డారు అని చెప్పబడింది. 53వ అధ్యాయంలో కూడా ఆయన నలగొట్టబడింది. కాబట్టి ఆయన అంత శ్రమ అనుభవించాడు. ఈ కొంచెం నీకు కనబడిద్దా? కనబడదు. మొత్తము కంప్లీట్ గా అయిపోయింది. తన మహిమ గల శరీరము, ఆయన తన మహిమ గల శరీరము నాకు సమరూపముగా శరీరములను కూడా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మీరందరూ కూడా శరీరములు కలిగినటువంటి వారుగా ఉంటున్నారా? వాక్యం కేవలం చెప్పిన వారే కాదు, మిగతా వాళ్ళు కూడా తప్పేం కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండాలి. మనమంతా చెప్పమ్మా, ఎక్కడ వాక్యం చెప్పమ్మా, అక్కడ 2వ వచనములో ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియను సుంటుకేసు బతిమాలు కొనుచున్నాను. కాబట్టి మీరంతా ఏక మనస్సు గలవారమై కాబట్టి మీరందరూ కూడా తమ శరీరము దీన శరీరమునకు మార్చబడి అలాగూ మీరు ఉండాలి. సహాయం చేయుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నువ్వు చెప్పావు, నేను చెప్పాను, నాకు తెలియదు. ఇప్పుడు వాక్యం చెప్పిన దాకా నాకేమీ తెలియదు, నాకు మాట రాలేదు. ఎంత చక్కగా నాకు మాట నువ్వు ఇచ్చావు నా ప్రభువా, నా తండ్రి, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. ఇక్కడ కానీ పెరబోరులో కానీ వర్షం అనేది లేకుండా చేయి నాయన. నువ్వు అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు నా ప్రభువా. మరి ఇదంతా మరి ఖర్చు పెట్టాం కదా ప్రభువా. మరి నీకు అప్పగిచ్చాను ప్రభువా.
నువ్వే తీసుకో, ఇక నాకేమీ లేదు. నా ప్రభువా, నేను అడిగితే ఉపయోగం ఉంది, కానీ విషయాన్ని చిన్నది నీ దృష్టిలో పెడుతున్నాను కనుక నువ్వే జరుపుకో. మా ప్రభువా యేసుక్రీస్తు నాయనా, సమస్తమును నీ చిత్తానుసారంగా జరిగించి మా ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు. అట్లా నేను రాలేకపోయినా ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.